మై నేమ్ ఇస్ కే వెంకటేష్. ఐఎమ్ ఫ్రమ్ వనపర్తి. నేను మీకు ఈరోజు కంప్యూటర్ సర్వీసింగ్ సెంటర్ యొక్క బిల్డింగ్ సాఫ్ట్వేర్ చూపించబోతున్నాను. ఇది ఆఫ్లైన్ బిల్డింగ్ సాఫ్ట్వేర్. ఇక్కడ ఉన్నది చూడండి, ఇది షార్ట్ కట్ ఆఫ్ ఒరిజినల్ సాఫ్ట్వేర్. ఒరిజినల్ సాఫ్ట్వేర్ ఒక ట్రాబ్లో ఉంటుంది అనమాట, అది మీకు కనిపించదు. ఆ విధంగా సెట్ చేశాను. సరే, ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది చూడండి. యాజ్ అ ఓనర్గా మీకు ఒక యూజర్ నేమ్, తర్వాత మీ సర్వీస్ ఇంజనీర్కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, టెక్నీషియన్కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి మీరే సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను అడ్మిన్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా ఓపెన్ చేస్తున్నాను. అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా ఏంటంటే మీకు యాజ్ అ ఓనర్గా మీకు అన్ని మోడల్స్ కనిపిస్తాయి అనమాట. యాజ్ అ టెక్నీషియన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా ఏంటంటే తనకు ఓన్లీ లిమిటెడ్ మోడల్స్ అనేది కనిపిస్తాయి అనమాట. లైక్ మీ టోటల్ బిజినెస్ ఈ నెలలు మొత్తం బిజినెస్ ఎంత అయింది, సంవత్సరం పొడవునా బిజినెస్ ఎంత అయింది అనేది తనకు అనవసరం, కాబట్టి అవి కనిపించవు. ఓకేనా, రైట్. ఇప్పుడు పాస్వర్డ్ వచ్చేసి కరెక్ట్ ఇస్తున్నాను చూడండి. ఒక నిమిషం. కరెక్ట్ ఇస్తేనే ఇక్కడ రోల్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. మీకు ఏదైతే రోల్ అలౌట్ అయ్యి ఉంటుందో ఆ రోల్ అనేది కనిపిస్తుంది. నేను బై మిస్టేక్ తప్పు ఇచ్చాను అనుకోండి, ఇక్కడ రోల్ రాదు, ముందుకు వెళ్ళలేరు అనమాట. యూజర్ నాట్ డిఫైన్డ్, ఎంటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్ ఇన్కరెక్ట్ అనమాట. ఓకేనా, కాబట్టి కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేస్తేనే మీ రోల్ వస్తుంది. ఆ రోల్ని బేస్ చేసుకుని ఈ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు ఈ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. ఓకేనా, ఈ డాష్బోర్డ్ ఓపెన్ అయిన వెంబడే క్లిక్ని ఫస్ట్ పైన ఒకసారి క్లిక్ చేసి పెట్టండి. దీని ద్వారా ఏంటంటే బ్యాక్ సైడ్ ఏమైనా ఆల్రెడీ రిపోర్ట్స్ ఓపెన్ అయ్యి ఉంటే కనుక అవి రిఫ్రెష్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, సరే, ఒక్కొక్క మోడల్స్ మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ 1 minute. సరే, ఇది మీ లేబుల్ అనమాట, నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్. ఇక్కడ మీ షాప్ పేరు ఉంటుంది. ఇక్కడ ఈ లేబుల్ వచ్చేసి నేను కస్టమైజ్ సెట్ చేస్తాను మీకు అనుగుణంగా, మీకు ఎలా కావాలంటే అలా. ఓకేనా, ఈ మోడల్స్ వచ్చేసి కస్టమర్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఓకేనా, రిఫ్రెష్ చేయండి. ఆ తర్వాత కస్టమర్ డేటా, ఆ తర్వాత ఇన్వర్డ్ రిసిప్ట్, ఇన్వర్డ్ రిపోర్ట్ అండ్ ఇన్వాయిస్ ఆర్ బిల్, ఇన్వాయిస్ రిపోర్ట్, డెప్ట్ కలెక్షన్ ఫామ్ and debt collection report, customer balance sheet and your total business. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే డెప్ట్ కలెక్షన్ ఎట్ గ్లాన్స్, ఓకే, అండ్ టోటల్ బిజినెస్. ఆ తర్వాత 2 days బిజినెస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అనమాట. ఈ బటన్ క్లిక్ చేసే టైంకి ఈరోజు మొత్తం బిజినెస్ ఎంత అయింది అనేది. ఓకేనా, రైట్. అయితే మీకు 1 by 1 అన్ని మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మన దగ్గర వచ్చే కస్టమర్ని మనం రిజిస్టర్ చేసుకోవాలి, మన డేటాబేస్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకు అంటే సమ్టైమ్స్ ఏంటంటే కొందరు గవర్నమెంట్ కస్టమర్స్ ఉంటారనమాట. గవర్నమెంట్ కస్టమర్స్ ఏంటంటే ల్యాప్టాప్ లేక డెస్క్టాప్ రిపేర్ అయిపోయిన తర్వాత టోటల్ అమౌంట్ ఇవ్వరు, కొంత అమౌంట్ బాకీ పెడతారనమాట. ఓకేనా, అయితే ఆ కస్టమర్కి ఇప్పుడు ప్రస్తుతం బ్యాలెన్స్ ఎంత ఉంది చూసుకోవాలనుకుంటే కనుక కస్టమర్ రిజిస్టర్ అయి ఉండాలి, కస్టమర్ కోడ్ అనేది జనరేట్ అయి ఉండాలి. కస్టమర్ కోడ్ని బేస్ చేసుకొని ఆ కస్టమర్కి ఈ రోజు వరకు బ్యాలెన్స్ ఎంత ఉంది, ఆ కస్టమర్ పైన మొత్తం ట్రాన్సాక్షన్ ఎంత జరిగింది అని మొత్తం చూసుకోవడానికి ఉంటుంది. రెండవది ఏంటంటే కస్టమర్ డేటాబేస్ సేవ్ అయితే కనుక ఆ కస్టమర్ డేటాబేస్ని మనం డిఫరెంట్ వేలో వాడుకోవడానికి వీలు ఉంటుంది ఇన్ ఫ్యూచర్. ఓకేనా, రైట్. కాబట్టి కస్టమర్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఓకేనా, ఇక్కడ ఒక కస్టమర్ని రిజిస్టర్ చేస్తాను చూడండి, కే వరుణ్. ఓకే, 1 minute. ఫోన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ టైప్ చేయాలి. అడ్రస్ వచ్చేసి ఫుల్ అడ్రస్ అయినా టైప్ చేయొచ్చు, పార్షియల్ అడ్రస్ అయినా టైప్ చేయొచ్చు. లైక్ హైదరాబాద్ అనుకోండి.
వాట్సాప్ నెంబరే తీసుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా కస్టమర్ యొక్క వాట్సాప్ నెంబరే తీసుకోవాలి. ఎందుకంటే కస్టమర్కి మనము మెసేజ్ కూడా పంపిస్తాము. ఏం మెసేజ్ పంపిస్తాం అనేది మీకు నెక్స్ట్ చూపిస్తాను. 88 ఓకేనా. ఈ కస్టమర్ ఏమైనా రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ రాయండి, లేదంటే వదిలేయండి. ఓకేనా. సేవ్ పైన క్లిక్ చేయండి. కస్టమర్ రిజిస్టర్ సక్సెస్ఫుల్. కస్టమర్ డేటా చూడాలి అనుకుంటే కనుక కస్టమర్ లిస్ట్ ఇక్కడ వస్తుంది చూడండి. ఇది నాది ఓన్, ఇది నా నంబరు. ఆ తర్వాత ఇది కేవలం ఇప్పుడు మనం రిజిస్టర్ చేసింది. ఓకేనా. రిజిస్టర్ అయిన తర్వాత సమ్టైమ్స్ ఏంటంటే కస్టమర్ నెంబర్ చేంజ్ అయిపోతుంటుంది. అప్పుడు ఏంటంటే కస్టమర్ మీకు రిక్వెస్ట్ చేయొచ్చు, నా నెంబర్ చేంజ్ చేయాలి, లేకుంటే మనమే చేంజ్ చేయాలి. అలాంటి అవసరం వచ్చినప్పుడు ఏంటంటే ఈ డేటాబేస్ చేంజ్ చేయాలనుకుంటే, అంటే కస్టమర్ వాట్సాప్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటే కనుక దీనిపైన క్లిక్ చేయండి. ఎంటర్ పాస్వర్డ్ టైప్ చేయండి. టైప్ చేస్తే ఆ తర్వాత ఇక్కడ ఎల్లోలో కన్వర్ట్ అయింది చూడండి, కాంటాక్ట్ నెంబర్స్. అంటే మీరు ఇప్పుడు చేంజ్ చేయడానికి సిద్ధంగా, అంటే సిస్టమ్ మిమ్మల్ని అలౌ చేస్తుంది అనమాట. ఆ తర్వాత చేంజ్ అమెండ్ అయిపోయిన తర్వాత ఈ బటన్ పైన క్లిక్ చేయండి, లాక్ బటన్ పైన. డీటెయిల్స్ సేవ్డ్ అండ్ లాక్డ్ సక్సెస్ఫుల్. ఓకేనా. ఆ తర్వాత ఇన్వర్డ్ రిసిప్ట్. ఇప్పుడు కస్టమర్ మీ దగ్గర ఒక ఐటమ్ తీసుకొచ్చాడు రిపేరింగ్ కోసము. ఆ ఐటమ్ రిపేరింగ్ కోసం మనము ఇన్వర్డ్ రిసిప్ట్ అనేది ఒకటి కస్టమర్కి ఇవ్వాలి. అంటే ఐటమ్ మనము మన స్టోర్లో, మన షాప్లో తీసుకుంటున్నాము అనేది ఒక రిసిప్ట్ అనమాట కస్టమర్కి. ఓకేనా. లైక్ C1 అనుకోండి. C1 నా పేరు ఉంది. నేను ఒక ల్యాప్టాప్, అంటే కస్టమర్ అనుకోండి, మీరు ల్యాప్టాప్ తీసుకొచ్చాను. మోడల్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఏం టైప్ చేయకుండా ఉంటే కనుక ఏమంటుంది, ఎంటర్ మోడల్. ఓకే. అండ్ ఇక్కడ ఏం టైప్ చేయకుండా ఉంటే కనుక సీరియల్ నెంబర్ టైప్ చేయండి, లేకుంటే కనుక నిల్ టైప్ చేయండి అని అంటుంది. ఓకేనా. ఆ తర్వాత ప్రాబ్లం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా టైప్ చేయాలి. ఎంటర్ ప్రాబ్లం ఫేసింగ్ Windows 11. నేను ఇంకొకటి మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే, ఏవైతే మనం టైప్ చేస్తున్నామో ఖచ్చితంగా అన్నీ కూడా క్యాపిటల్లో టైప్ చేస్తే కనుక డేటా అనేది యూనిఫామ్ మోడ్లో ఉంటుందన్నమాట, యూనిఫామ్ ఫామ్లో ఉంటుంది. అండ్ ర్యామ్ అప్గ్రేడేషన్. ఓకేనా. ఇదేంటంటే అడ్వాన్స్ ఏమైనా అమౌంట్ ఇచ్చి ఉంటే కనుక అడ్వాన్స్ అమౌంట్ టైప్ చేయండి, లేకుంటే 0 టైప్ చేయండి. అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చి ఉంటే కనుక ఇక్కడ పేమెంట్ మోడ్ కూడా సెలెక్ట్ చేయవలసిన అవసరం వస్తుంది అనమాట. ఓకేనా. రైట్. ఈ ల్యాప్టాప్ లేక డెస్క్టాప్ లేక CPU యొక్క ర్యామ్ ఏముంది, ఏ ర్యామ్తో తీసుకొచ్చాడు, ఏ హార్డ్ డిస్క్తో తీసుకొచ్చాడు అనేది ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే మనము రిపేరింగ్ అయిన తర్వాత కస్టమర్కి ఇచ్చిన తర్వాత కస్టమర్ ఏమంటాడే, నేను 1 TB హార్డ్ డిస్క్ తీసుకొచ్చాను, మీరు ఇక్కడ దీంట్లో 500 GB హార్డ్ డిస్కే పెట్టారు, నా హార్డ్ డిస్క్ ఒరిజినల్ హార్డ్ డిస్క్ తీసేసి పాత హార్డ్ డిస్క్ లేకుంటే కనుక లో గ్రేడ్ హార్డ్ డిస్క్ పెట్టారని అంటుంటారు కదా. అలా కాకుండా, అలా జరగకుండా ఉండడానికి మనము ఇది ల్యాప్టాప్ వచ్చింది కదా, ల్యాప్టాప్ యొక్క హార్డ్ డిస్క్ ఏంటి, ర్యామ్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోవాలన్నమాట. 4 GB ర్యాము, 1 TB హార్డ్ డిస్క్ ప్లస్ 250 SSD అండ్ మదర్ బోర్డ్. ఎగ్జాక్ట్లీ నాకు పేరు తెలియదు, ఏం టైప్ చేస్తారు, ఏం టైప్ చేస్తున్నారు. బ్యాటరీ ఉందా, దానికి ఎస్ ఉంది. అడాప్టర్ ఇచ్చాడా, ఎస్ ఇచ్చాడు. బ్యాగ్ ఇచ్చాడా, నో. ఓకే, నో. ఇవి ఖచ్చితంగా మనము ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ బటన్ పైన క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది, డేటాబేస్ సేవ్ అవుతుంది, ప్రింట్ వస్తుంది, అలాగే పీడిఎఫ్లో కూడా సేవ్ అవుతుంది అనమాట. ఈ రిసిప్ట్ పీడిఎఫ్లో సేవ్ అయ్యి పీడిఎఫ్కి నేమ్ కూడా ఆటోమేటిక్గా అవుట్ అవుతుంది, ఆటోమేటిక్గా పాత్ కూడా డిసైడ్ అయిపోతుంది, అలాగే ఒక ఫోల్డర్లో పోయి పడిపోతుంది అనమాట. ఓకేనా. సరే, ఇప్పుడు ఈ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను, చూడండి ఏమడుగుతుంది అనేది. హ్యావ్ యూ సెంట్ వాట్సాప్ మెసేజ్? వాట్సాప్ మెసేజ్ పంపించారా? నో. వాట్సాప్ మెసేజ్ ఎక్కడ ఉంది? సెండ్ ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ ఫస్ట్. ఇక్కడ ఉంది వాట్సాప్ మెసేజ్ అనేది. మెసేజ్ కూడా ఆల్రెడీ జనరేట్ అయిపోయింది, క్రియేట్ అయిపోయింది అనమాట. డియర్ కస్టమర్, యువర్ ల్యాప్టాప్ రిసీవ్డ్ ఫర్ సర్వీసింగ్ ఆన్ 28/08/2025.
ఇన్వర్ట్ రిసిప్ట్ నెంబర్ ఎన్జీ ఇన్వర్ట్ -1 ప్రింటెడ్ రిసిప్ట్ వైల్ టేకింగ్ డెలివరీ థ్యాంక్స్ నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ వనపర్తి. ఓకేనా, జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ బటన్ పైన క్లిక్ చేయాలి, ఇక్కడ క్లిక్ చేయాలి, సెండ్ వాట్సాప్ పైన క్లిక్ చేయాలి. ఇంకోటి ఏంటంటే జనరల్గా మనం ఏంటంటే వాట్సాప్ మెసేజ్ పంపించాలని అనుకుంటే కనుక ఆ ఫలానా నంబర్ ఖచ్చితంగా మనం కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ అయి ఉండాలని అనుకుంటాం. కానీ నా సాఫ్ట్వేర్ ఎలా అంటే ఆ నంబరు కొత్త నెంబర్ అయినా సరే వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి, ఏమవుతుందో చూడండి. వాట్సాప్ మెసేజ్ టైప్ అయిపోయింది. ఓకేనా, జస్ట్ దీనిపైన సెండ్ బటన్ పైన క్లిక్ చేయండి, సెండ్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ రండి మీరు. ఓకేనా, మళ్ళీ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ పంపించారు కాబట్టి ఎస్ పైన క్లిక్ చేయండి. వీడియో కూడా జనరేట్ అయిపోయింది, డేటాబేస్ సేవ్ అయిపోతుంది, అండ్ నెక్స్ట్ రిసిప్ట్ క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, వచ్చేసిందా? ఇన్వర్ట్ సేవ్డ్ పీడిఎఫ్ అండ్ ప్రింటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, రైట్. నెక్స్ట్ నెంబర్ జనరేట్ అయిపోయింది చూడండి ఆటోమేటిక్గా. పీడిఎఫ్ ఎక్కడ సేవ్ అవుతుందని అంటే ఇక్కడ సేవ్ అవుతుంది చూడండి, ఇక్కడ సేవ్ అయింది. A5 సైజ్ పేపర్లో సేవ్ అవుతుంది. అలాగే A5 సైజ్ పేపర్లో మన ప్రింట్ కూడా వస్తుంది. ఓకేనా, మీరు పాత డిసైడ్ చేయవలసిన అవసరం లేదు. తర్వాత ఏమంటారు, పీడిఎఫ్కి నేమ్ కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, నేమ్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది చూడండి. ఇన్వర్ట్ నెంబర్ 1 కర్లీ వెంకటేష్ అండ్ ఇన్వర్ట్ డేట్ కదా. రైట్, పీడిఎఫ్ క్లోజ్ చేస్తున్నాను. ప్రింట్ కూడా మనకు A5 సైజ్ పేపర్లో ప్రింట్ వస్తుంది. అంటే హాఫ్ ఆఫ్ ద A4 సైజ్ పేపర్. A4 సైజ్లో మనకు A5 సైజ్ పేపర్ రెండు మనము జనరేట్ అవుతుంది అన్నమాట. A4 సైజ్ పేపర్ని కట్ చేస్తే రెండు A5 సైజ్ పేపర్గా తయారవుతుంది అనమాట. ఓకేనా, A5 సైజ్ పేపర్లో మనకు ప్రింట్ వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకొక కస్టమర్ ఇన్వర్ట్ రిసిప్ట్ ఇద్దాము. ఆయన కస్టమర్ కోడ్ నెంబర్ C2. ఓకేనా, C2. ఇప్పుడు ఈ కస్టమర్ ప్రింటర్ తీసుకొచ్చాడు. ప్రింటర్ ఓకేనా, HP లేజర్ జెట్ 1136 MFP. సీరియల్ నెంబర్ ఏమైనా ఉంటే సీరియల్ నెంబర్ టైప్ చేయండి. పేపర్ జామ్తో తీసుకొచ్చాడు 0, దీనికి ఏమి ఉండదు కదా. రైట్, మళ్ళీ సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. వాట్సాప్ మెసేజ్ ఇప్పుడు మా బాబుది కాబట్టి వాట్సాప్ మెసేజ్ పంపించట్లేదు, ఎస్ అని పెడుతున్నాను. పీడిఎఫ్ జనరేట్ అయింది, ప్రింట్ కూడా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇన్వర్ట్ రిపోర్ట్ చూసుకుందాం మనం. ఇన్వర్ట్ రిపోర్ట్లో కస్టమర్ నేమ్ టైప్ చేయొచ్చు, కస్టమర్ వాట్సాప్ నెంబర్ టైప్ చేయొచ్చు, తోని సెర్చ్ చేయొచ్చు, కస్టమర్ కోడ్తో కూడా సెర్చ్ చేయొచ్చు. చూడండి, నా సిస్టమ్ కొద్దిగా స్లో ఉంది, 4GB ర్యామ్ ఉంది కాబట్టి స్లో రన్ అవుతుంది. చూడండి, జనరేట్ అయిపోయింది ఓకేనా, రిపోర్ట్ జనరేట్ అయింది కదా, అలా అనమాట. మళ్ళీ రిఫిల్ చేయండి. ఇప్పుడు ఈ స్టేటస్ అంటే ఏంటి, కంప్లీటెడ్. ఏవైతే మనకు ఇన్వర్ట్ వచ్చినాయో అవన్నీ కంప్లీట్ అయినవి ఎన్ని ఉన్నాయి, పెండింగ్లో ఎన్ని ఉన్నాయి అవి కూడా చూసుకోవడానికి వీలు ఉంటుంది. లైక్ ఇప్పుడు పెండింగ్ పైన టైప్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేద్దాం. చూడండి, రిపోర్ట్ జనరేట్ అయిపోయింది. ఇక్కడ మనకు లాస్ట్లో పెండింగ్ అనేది కూడా వస్తుంది. అంటే పెండింగ్ ఇక్కడ చూడండి, స్టేటస్ పెండింగ్. ఓకే, దీని ద్వారా ఏంటంటే ఈరోజు వరకు పెండింగ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, ఎందుకు కంప్లీట్ కాలేదు అనేది మీ టెక్నీషియన్ని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా మీకు. ఈ ఇన్వర్ట్ రిసిప్ట్తో మనకు
అడ్వాన్స్ అమౌంట్ ఏమైనా వచ్చి ఉంటే కనుక ఆ అడ్వాన్స్ అమౌంట్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. తర్వాత ఇన్వర్ట్ డేట్ని బట్టి ఫ్రమ్ డేట్ నుంచి టు డేట్ మధ్యలో ఎన్ని ఇన్వర్ట్స్ వచ్చాయి, వాటి స్టేటస్ ఏంటి, అవి కూడా చూసుకోవడానికి వెళ్ళి ఉంటుంది అనమాట. 28/8/2025 మొత్తం 5 సంవత్సరాలు చూస్తున్నాను. చూడండి జనరేట్ అయిపోయింది. ఓకేనా, 5 సంవత్సరాలు ఈ డేట్ మధ్యలో ఉన్న రిపోర్ట్స్ మొత్తం జనరేట్ అయిపోయింది. ఓకేనా, పెండింగ్ ఉంది. పెండింగ్ ఎందుకు ఉంది అనేది మీ టెక్నీషియన్ అడగండి. ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది అవి కూడా మీరు తెలుసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏంటంటే ఐటమ్ రిపేరింగ్ అయిపోయింది, కస్టమర్కి కావాలంటే ఇన్ఫామ్ చేయండి, లేకుంటే కస్టమర్కి ఇన్వర్డ్ తీసుకునేటప్పుడే మనం చెప్పేస్తున్నాం 2 డేస్ తర్వాత రండి అని చెప్తుంటాం కదా. ఆ 2 డేస్ లోపల మనము రిపేరింగ్ చేసి పెట్టేస్తామంటే సరిపోయింది. లేదంటే కొన్నిసార్లు అంటే బిఫోర్ కూడా రిపేర్ అయిన తర్వాత మనం కస్టమర్కి ఒకసారి ఫోన్ చేస్తుంటాము, కస్టమర్ వచ్చి ప్లీజ్ వచ్చి తీసుకోకుండా అయిపోయింది మీ డేటా మీన్స్ మీ ఐటమ్ రిపేరింగ్ అయిపోయింది అని చెప్పి మనము అప్పుడు కస్టమర్ని పిలిపించి ఈ రిపోర్ట్ ఈ బిల్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఈ బిల్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కస్టమరు ఆల్రెడీ ప్రింటెడ్ రిసిప్ట్ ఏదైతే తనకు ఇచ్చాం కదా అది ఖచ్చితంగా తను తీసుకొచ్చి ఉండాలన్నమాట. ఆ రిసిప్ట్ పైన ఇన్వర్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వర్ట్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. జస్ట్ నెంబర్ టైప్ చేయండి. నెంబర్ టైప్ చేస్తే కనుక కస్టమర్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. కస్టమర్ ఏం తీసుకొచ్చాడు అనేది కూడా ఇక్కడ ఐటమ్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేది. చూడండి, ల్యాప్టాప్ తీసుకొచ్చింది, మోడల్ ఏంటి, తర్వాత సీరియల్ నెంబర్ ఏంటి అనేది ఇక్కడ వచ్చింది. చూడండి, ఏ ప్రాబ్లంతో తీసుకొచ్చాడు అనేది కూడా ఇక్కడ వస్తుంది. చూడండి, ప్రాబ్లం వాస్ విండోస్ 11 ఇన్స్టాలేషన్ అండ్ ర్యామ్ అప్గ్రేడేషన్ కోసం తీసుకొచ్చాడనమాట. ఓకేనా, ఆ తర్వాత మనం ఏమేమి రిపేరింగ్ చేసామన్నమాట అది ఇక్కడ టైప్ చేయాలి. విండోస్ 10 11 ఇన్స్టాల్డ్, క్వాంటిటీ 1 అండ్ 500 అనుకోండి, అండ్ 8 GB ర్యామ్, న్యూ 8 GB ర్యామ్ ఇన్స్టాల్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఓల్డ్ 4 GB ర్యామ్, ఎన్ని ఒకటి, దాని 350 రూపీస్ అనుకోండి. ఓకేనా, టోటల్ వచ్చేసి 850. ఏమైనా అడ్వాన్స్ ఇచ్చి ఉంటే కనుక అడ్వాన్స్ మైనస్ అయ్యి మిగతా అమౌంట్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ కస్టమర్ వచ్చేసి మనకు 850 అయింది కాబట్టి మేబీ 500 రూపీస్ ఇస్తున్నాడు. సరే 500 రూపీస్ ఉంది, 500 రూపీస్ తీసుకొని తర్వాత మిగతా అమౌంట్ వాపస్ తర్వాత ఇస్తానని అంటాడు. అలాంటప్పుడు తన అకౌంట్లో బ్యాలెన్స్ తన ఏమంటారు రిజిస్ట్రేషన్ నెంబర్ పైన అంటే కస్టమర్ కోడ్ పైన ఈ అమౌంట్ బ్యాలెన్స్ ఉండిపోతుంది అన్నమాట. అది ఎలా చూడాలి అవన్నీ చూపిస్తాను మీకు. ఇది ఏ రూపంలో తను ఇచ్చాడు, క్యాష్ ఇచ్చాడా, ఫోన్పే ఇచ్చాడా, ఫోన్పే ఇచ్చి ఉంటే కనుక యూటీఆర్ నెంబర్ ఏంటి, ఆ యూటీఆర్ నెంబర్ టైప్ చేయండి. యూటీఆర్ నెంబర్ టైప్ చేయకుండా ఉంటే కనుక ముందుకు వెళ్ళలేరు. చూడండి, ఎంటర్ యూటీఆర్ నెంబర్. యూటీఆర్ నెంబర్ తీసుకోవడం బెస్ట్, తీసుకోకపోతే కనుక ఏదో ఒకటి టైప్ చేసేయండి. ఓకేనా, రైట్. ఆ తర్వాత ఈ రిసిప్ట్ డీటెయిల్స్ కూడా మనము వాట్సాప్ పంపించడానికి ఉంటుంది. చూడండి, డియర్ కస్టమర్ వీ హ్యావ్ డెలివర్డ్ యువర్ prepaid item, thanks for your payment, invoice number this ng outward అనమాట, outward one, invoice date this, amount 500, payment mode phone pay, balance amount 350. అది కూడా వెళ్ళిపోతుంది అనమాట, బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందనేది. ఓకేనా, ఇప్పుడు దీన్ని కూడా మనము సేవ్ ప్రింట్ అండ్ పీడిఎఫ్ ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ సెండ్ చేసుకుందాం. జస్ట్ సేవ్, మళ్ళీ ఈ ఫైల్కి రండి అండ్ సేవ్ ప్రింట్ అండ్ పీడిఎఫ్. ఎస్, ప్రింట్ వస్తుంది. ఇన్వాయిస్ ప్రింట్ పీడిఎఫ్ సేవ్డ్ సక్సెస్ఫుల్, థ్యాంక్స్. ఇది కూడా నాకు పీడిఎఫ్ ఒక ఫోల్డర్లో పోయి పడిపోతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఉంది కదా. ఈ పీడిఎఫ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు.
ఇప్పుడు మనము ఇక్కడికి వద్దాం, ఇన్వర్ట్ రిపోర్ట్కి వద్దాం, ఒకసారి చూద్దాం. ఇన్వర్ట్ రిపోర్ట్ చూపిస్తాను. ఇంతకుముందు మనము పెండింగ్ చూసాము, ఇప్పుడు కంప్లీటెడ్ ఎన్ని అయినాయి అది కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇది కంప్లీటెడ్ అనమాట కదా. ఇలాగా ఇన్వర్ట్ రిపోర్ట్ చూసుకోవచ్చు. పెండింగ్ ఎన్ని ఉన్నాయి, కంప్లీటెడ్ ఎన్ని అయినాయి. ఆ తర్వాత ఇన్వాయిస్ రిపోర్ట్లో కూడా ఈరోజు డేట్ అనుకోండి, ఈరోజు మొత్తం ఎన్ని కంప్లీట్ అయిన తర్వాత ఎంత అమౌంట్ మనకు వచ్చిందని కూడా చూసుకోవచ్చు. లైక్ 88 టైప్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి. మల్టీ క్రైటీరియాస్ కూడా తీసుకోవచ్చు. ఇది రిపేరింగ్ అయిపోయింది. $850 అమౌంట్ ఇంత, పేడ్ అమౌంట్ ఇంత, 350 బ్యాలెన్స్ అనమాట. 500 కూడా మనకు ఏ రూపంలో వచ్చిందని ఇక్కడ వస్తుంది చూడండి, ఓకేనా. ఇది కూడా మనము లీగల్ పేపర్లో ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, ఇక్కడ రాసుకున్నాము. సరే, ఇప్పుడు డెబ్ట్ కలెక్షన్ ఫామ్ C1 మనకు బ్యాలెన్స్ ఎంత ఉందనేది ఇక్కడ వచ్చింది చూడండి, ఓకేనా. ఏదొకటి అంటే మధ్యలో తను 350లో 200 ఇచ్చేపోయాడు అనుకోండి, ఇంకా మిగిలింది ఎంత, 150 రూపీస్ మిగిలింది కదా. ఇలాగా తీసుకోవడానికి వీలు ఉంటుంది అన్నమాట. జస్ట్ చూపిస్తాను. బ్యాలెన్స్ షీట్ అనమాట C1 అనుకోండి. C1 ఎప్పుడెప్పుడు అమౌంట్ ఇచ్చాడు, ఎప్పుడెప్పుడు తను ఏమంటారు అడ్వాన్స్ ఇచ్చాడు అనేది మొత్తం ఇక్కడ బ్యాలెన్స్ అనమాట, తన బ్యాలెన్స్ షీట్ అనమాట, కస్టమర్ యొక్క బ్యాలెన్స్ షీట్. తర్వాత డెబ్ట్ కలెక్షన్ ఎట్ అడ్వాన్స్ చూడండి, C1 మనకి ఇప్పటి వరకు 350 రూపీస్ బ్యాలెన్స్ ఉన్నాడు. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్క కస్టమర్ డీటెయిల్స్ వస్తాయి, దానికి అగేన్స్ట్గా ఎంత బ్యాలెన్స్ ఉన్నారు అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఈ కస్టమర్ దగ్గర ఒక 150 రూపీస్ తీసుకుంటున్నాము, తను ఇచ్చిపోయాడు అనుకోండి, క్యాష్ ఇచ్చాడు. క్యాష్ ఇస్తే కనుక ఇక్కడ UTR నెంబరు ఏమడగదు. పేమెంట్ డేట్ ఎప్పుడు, ఈరోజు ఇచ్చాడు, ఈరోజు సాయంత్రం ఇచ్చాడు, ఓకేనా. జస్ట్ సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ రండి, ఎంత బ్యాలెన్స్ మిగిలింది చూడండి, 200 రూపీస్ కదా, అలా అనమాట. ఓకే, కస్టమర్ బ్యాలెన్స్ షీట్ కూడా ఇలా చూసుకోవడానికి వీలు ఉంటుంది. డేట్ వచ్చేసి 24 పెట్టాను. జస్ట్ 1 మినిట్. ఇక్కడ వస్తుంది చూడండి, 28/8 కదా, చూడండి. ఓకే, 200 రూపీస్ బ్యాలెన్స్ ఉందన్నమాట. అదేవిధంగా టోటల్ బిజినెస్ అనమాట. బిజినెస్ చూడండి, ఈ నెలలో 1 ఆగస్ట్ 2025 టు 31 ఆగస్ట్ 2025 మధ్యలో మనకు ఇన్వాయిస్ అమౌంట్ ఎంత, 850. నెట్ అమౌంట్ ఎంత, 850. మన అడ్వాన్స్ ఇచ్చాడా, ఇవ్వలేదు. ఓకే, పేడ్ అమౌంట్ ఎంత, 500 రూపీస్. బ్యాలెన్స్ అమౌంట్ ఎంత, ఎస్ పర్ ఇన్వాయిస్ డేట్ అనమాట, 350. డెబ్ట్ కలెక్షన్ మన అయిందా, 150. ఇప్పుడు నెట్ బ్యాలెన్స్ ఎంత, 200. ఓకే, టోటల్ ఇప్పుడు ఈరోజు కలెక్టెడ్ ఎంత, 650 రూపీస్. ఓకే, అదేవిధంగా ఇది చూడండి, టుడేస్ ఎస్ పర్ బిల్ ఇన్వాయిస్ 500 రూపీస్, డెబ్ట్ కలెక్షన్ 150 అండ్ టోటల్ 650 రూపీస్ మనకు ఈరోజు కలెక్షన్ అయిందనమాట. ఆ కలెక్షన్ కూడా ఏ మోడ్లో అయిందనేది కూడా ఇక్కడ మనము వచ్చేస్తుంది అనమాట. ఇది మనకు A5 సైజ్ పేపర్లో ప్రింట్ వస్తుంది అనమాట, ఓకేనా. అయితే డైలీ కలెక్షన్ చూసుకోవచ్చు,
మంత్లీ కలెక్షన్ చూసుకోవచ్చు, అలాగే ఇయర్లీ కలెక్షన్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, రైట్, అర్థమైంది అనుకుంటా. ఇది కస్టమర్ రిజిస్ట్రేషన్, కస్టమర్ డేటా, ఇన్వర్డ్ రిసిప్ట్. ఈ ఇన్వర్డ్ రిసిప్ట్ మనకు ప్రింట్ వస్తుంది, డేటాబేస్ సేవ్ అవుతుంది, పీడిఎఫ్లో జనరేట్ అవుతుంది, అలాగే వాట్సాప్ కూడా మనం పంపించుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇన్వర్డ్ రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు. తర్వాత ఐటమ్ రిపేరింగ్ అయిన తర్వాత మనం కస్టమర్కి ఇచ్చేటప్పుడు బిల్ ఇవ్వాలన్నమాట. ఈ బిల్లు కూడా సేవ్ అవుతుంది, పీడిఎఫ్ అవుతుంది, అలాగే ప్రింట్ కూడా వస్తుంది అనమాట. అండ్ వాట్సాప్ కూడా సెండ్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు మన కాంటాక్ట్ డీటెయిల్స్ సేవ్ కానీ నెంబర్కి కూడా మనం వాట్సాప్ మెసేజ్ పంపించుకోవచ్చు. ఓకేనా, రైట్. అదేవిధంగా రిపోర్ట్ కూడా జనరేట్ అవుతుంది. అండ్ డెబ్ట్ కలెక్షన్ కూడా చేసుకోవచ్చు. బ్యాలెన్స్ షీట్ కూడా చూసుకోవచ్చు, కస్టమర్ యొక్క బ్యాలెన్స్ షీట్. థ్యాంక్ యూ సార్.